అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు విజయ్. ముందుగా నేను ఒక 3 days నుంచి అబ్జర్వ్ చేసి ఈ వీడియో చేయాలా లేదా అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అలాగే నేను ఈ వీడియో ఏ పార్టీకి అలాగే ఏ రాజకీయ నాయకుడికి సంబంధం లేకుండా వారిని ఇందులో ఇన్వాల్వ్ చేయకుండా నేను ఒక చిన్న 3 minutes నేను ఒక వీడియో చేయాలనుకునేసి ఫిక్స్ అయ్యాను. అలాగే ఎందుకోసం చేస్తున్నాను అనేది కూడా మీకు ఈ వీడియోలో అర్థమవుతుంది. కంటిన్యూగా చూడండి, ఎవరో స్కిప్ చేయకండి. ఓకే, మనం వీడియోలోకి వెళ్దాము. మన రాష్ట్రంలో ఏమి జరుగుతుంది అనే దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. గత కొద్ది రోజులుగా అలాగే కొద్ది నెలలుగా జరుగుతున్న ఈ లడ్డూ కల్తీ వ్యవహారంలో జరుగుతున్నటువంటి, అది ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కానీ ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఓకేనా, వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈ లడ్డూ కల్తీ వ్యవహారంలో మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో సామాన్య కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీటికి సంబంధించి దాన్ని దయచేసి ఇక్కడితో ఆపుతారనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ లడ్డూ కల్తీ వ్యవహారంలో జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి ఇప్పుడు రీసెంట్గా చూస్తే ఒక 3 రోజుల క్రితం ఏదో మాట్లాడేశారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గురించి ఏదో మాట్లాడేశారు అనేసి ఒక 3 రోజుల నుంచి రాష్ట్రంలో గొడవలు జరుగుతున్నాయి. నేను దీన్ని ఏ రాజకీయ నాయకుడికి అంటగట్టడం లేదు. అలాగే ఇప్పుడున్న ఈ గొడవల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ స్నేహితులు కానీ ఎవరైనా కానీ దయచేసి ఎవ్వరి కోసమో మన జీవితాలను వాళ్ళకి అంకితం చేయాలని మాత్రము అనుకోకండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నేను ఒక సామాన్య కుటుంబాన్ని నుంచి వచ్చాను అనుకోండి. ఎగ్జాంపుల్గా నేను వచ్చాను, నేను పొరపాటున ఒకవేళ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండి నా ప్రమేయం ఉంది అని తెలిసినప్పుడు నేను గిట్టని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని కేసుల్లో విరికించడం జరుగుతుంది. ఇది నా కోసం చెప్పట్లేదు, ఎంటైర్ ఎవరైతే ఇక్కడ దీనిలలో ఇన్వాల్వ్మెంట్ ఉంటున్నారో, ఎవరైతే చిన్న చిన్న కుటుంబాలు, మనం ఆల్రెడీ చూసింటాం ముందు కేసులో ఎవరైతే ఉంటున్నారో, మనం ముందుగా చూసినటువంటివి ఉంటే ఎవరైనా మనకు తెలిసిన రిలేటివ్సో లేకుంటే బంధువులో ఎవరో ఒకళ్ళైనా కూడా కేసులు పెట్టుకునేసి వాళ్ళు స్టేషన్లకు కానీ బెయిల్స్ కోసం కానీ కోర్టు చుట్టూ కానేసి ఎప్పుడైతే స్టేషన్కి వచ్చి సంతకం పెట్టమనేసి కానీ వీటన్నిటినీ చూస్తూనే ఉంటాం మనం. దానికోసం నేను చెప్తున్నాను, దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి. నేను ఒక చిన్న మన లైఫ్కి సంబంధించి నేను ఒకటి చెప్తాను. ఇంట్లో అమ్మ నాన్న తాతయ్య తాతమ్మ అలాగే వీళ్ళెవ్వరూ లేకపోతే ఎవరు అడుగుతారు మనల్ని ఎలా ఉన్నావు, తిన్నావా లేదా, ఏం చేస్తున్నావు అనేసి. అలాగే వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ విలువ మనతో ఉన్న ప్రతి క్షణం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మనమే లేకపోతే ఈ గొడవల నుంచి ఒకవేళ మనకి ఏదైనా జరిగిందే అని అనుకో, అప్పుడు మనల్ని ఎవరు అడుగుతారు? మనం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అట్లాంటి టైంలో. కానీ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం లేమే అనుకో, ఇంట్లో ఒకవేళ మనం వెనక్కి చూసుకుంటే మన పిల్లలేంటి, మన కుటుంబం ఏంటి, మన ఫ్రెండ్స్ ఏంటి, అలాగే మన బంధుమిత్రులు ఏంటి, వీళ్ళందరూ ఏమనుకుంటారు చెప్పండి? తప్పుగా అనుకుంటారు. దయచేసి ఇది నా హంబుల్ రిక్వెస్ట్గా తీసుకోండి. నేను ఏ రాజకీయ నాయకులకి దీన్ని అంటగట్టడం లేదు, అలాగే నేను ఏ పార్టీకి దీన్ని పులవడం లేదు. ఓకేనా? దయచేసి ఇది వ్యక్తిగతంగా తీసుకోండి. మన ఫ్యామిలీ, మన కుటుంబం, మన పిల్లలు, మనం చేసుకునే పని ఏంటి,
ఏం చేయాలి అనేది. ఎగ్జాంపుల్గా నన్నే తీసుకోండి, నేనే చెప్తున్నా, నేను ఒక పార్టీకి ఓటేసాను అంటే దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనేసి మనం ఎంతవరకు సపోర్ట్ చేయాలో అంతవరకు చేయొచ్చు. దాని తర్వాత మనం చేసుకుంటేనే కదా మనకు తినడానికి వచ్చేది. అందుకు దయచేసి చెప్తున్నాను, ఎవ్వరు కూడా ఎక్కడే కానీ ఈ కేసుల్లో ఇరుక్కోవడం కూడా లేకుంటే ఇంకా తప్పు చేయడం లాంటి పనులు మాత్రం అస్సలు చేయకండి. దయచేసి చెప్తున్నాను, చిన్న కుటుంబాలకి ఇవి చాలా ఎఫెక్ట్ పడుతుంది. దయచేసి చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ గొడవ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను 3 రోజుల కంటిన్యూగా నేను థింక్ చేసి ఆలోచించి మరీ వీడియో చేస్తున్నాను. నేను ఎవరికే కానీ ఎటువంటి ఇది ఒకవేళ ఈ వీడియో ఎవరికైనా నష్టం కలిగిస్తుంది అంటే కీనా వాళ్ళకి నేను సారీ కూడా చెప్తున్నాను. దయచేసి ఈ వీడియోలో నేను చెప్పిన ఈ మాటల్ని కొంతమంది అయినా మనస్ఫూర్తిగా ఆశీర్వదించుకుంటారనేసి, అలాగే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారనేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి.